హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. పొద్దున్నే ఓజీ సినిమాకి వెళ్ళిపోతాం. ఓజీ సినిమాకి వెళ్ళిపోతాం. బ్యాచ్ అంతా వెయిటింగ్ మన గురించి. ఇంకెళ్ళిపోయి కుమ్మేయడమే. ఎఫ్డిఎఫ్ఎస్కి వెళ్ళలేదు కానీ పొద్దున్నే 7:30 షోకి వెళ్తున్నాం. ఇట్స్ వెరీ గుడ్, నైస్. ప్రశాంతంగా నిద్రపోదాం అనుకున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంతంగా నిద్ర పట్టనిచ్చలేదు మన సుజీత్ అన్న. పెట్టేశాడు కదా SCU అని పెట్టేశాడు, సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ అని పెట్టాడు. ఇంకా ట్వీట్ వేసిన కాడి నుంచి నిద్ర లేదు, ఏం లేదు. గంటకోసారి లేచి అలారం కూడా పెట్టుకున్నాం. గంటకోసారి లేచి చూసుకుంటూనే ఉన్నాం ఎంతైంది టైం అని చెప్పి. 12 ఏళ్ళ కలండి. సరైన హిట్ పడి 12 ఏళ్ళు అయింది. ఆ మాత్రం ఎగ్జైట్మెంట్ ఉంటుంది మా ఫ్యాన్స్కి. సో ఆ మాత్రం ఉండాలి కదా. ఎవరైతే రికార్డులు లేవు అన్నారో ఆ రికార్డులకి సమాధానం చెప్పడానికి మాత్రమే ఓజీ వచ్చింది అన్న ఉద్దేశం. చూద్దాం. కానీ ఒక్కటే బాధ, 2 సంవత్సరాల 9 నెలల నుంచి దాచుకున్న హైపు ఇంకొక కొద్ది నిమిషాల్లో పోతుంది. సరే ఓజీ వస్తుంది కదా చూసుకుందాం. ఓజీలో చూసుకుందాం. ఓజీతో సమాధానం చెప్తాం అనే సమాధానాలు హైపు ఇంకా మా దగ్గర ఉండవు. అదొక్కటే బాధ. మళ్ళీ ఈ సినిమాలు తీస్తారా, ఒకవేళ తీసినా ఈ సినిమాకి వచ్చినంత హైప్ ఇంకో దానికి వస్తుందా అనేది తెలియట్లేదు. సో అదొక్కటే బాధాకరమైన విషయం మాట్లాడుకోవాలంటే. ఓజీ అయిపెట్టుంది చెప్పాలి. ఓజీ సాయి ఫోటో తీసుకున్నాను. పదండి. రండి. అన్న జావేదన్నా లేడన్నా. సాయి కుమార్ ఇప్పుడు మనది డివి స్టార్ట్. జయ వెంకటేశ్వర శైలనాథ జయ శ్రీనివాస నేను ఎలా జావేదన్నా ఇప్పుడు దాకా నీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పి. ఇంటర్వెల్ పోయారా ఉన్నారా? ఒకటే మాట, బ్రతికుంటే సినిమా తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పటికే వచ్చా ప్రణయనా చెప్పండి సార్, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇంటర్వెల్కి? అదిరిపోయింది సినిమా. ఇప్పుడు వరకు అసలు ఏమి లేదు. ఎలాగుందంటే ఒక్క సెకండ్ కూడా బోర్ లేదు. ఒకరిని చంపినా అంతే, 1000 మందిని చంపినా అంతే, 10,000 మందిని చంపినారు ఈ సినిమాలో. గుడ్. ఎట్లా అనిపించింది అన్న సినిమా? అదిరిపోయింది. జై పవర్ స్టార్. సో ఫైనలీ ఓజీ ఒకటే మాట అండి, మామూలుగా ఎంజాయ్ చేయలేదు నేను అసలు. ఎందుకంటే 1-2 సంవత్సరాలు కాదండి, 2.5 ఏళ్ళు, కనీసం 3 సంవత్సరాలు వేసుకోండి. ఇంకా 3 సంవత్సరాల నుంచి ఒక సినిమా గురించి హైప్ ఎక్కించుకుని ఇంకెంతలా హైప్ అయిపోయామంటే సెప్టెంబర్ 1 నుంచి ట్రైలర్ స్టార్ట్స్ అని చెప్పారు. టీజర్స్, సాంగ్స్, పోస్టర్స్ ఏదోటి అలా రిలీజ్ చేస్తున్నారు. అప్పటి నుంచి వాళ్ళే కాదు, ఇంకా వాళ్ళు ప్రమోషన్ చేసే అంత టైం లేదు కాబట్టి ఫ్యాన్సే అండ్ TFI కూడా ప్రమోషన్ చేసే అంత దాకా హైప్ ఎగిరిపోయింది అనమాట. మొత్తం TFI అంతా కూడా హైప్లో ఉంది. ఒక మనిషి సినిమా వస్తుందంటే అట్లా ఒక మనిషి సినిమాని ఎందుకన్నానంటే ఆయన ఎప్పుడు స్టార్ కింద ఫీల్ అవ్వడు కాబట్టి అన్నాను. సో అసలు మాకు థియేటర్కి వెళ్ళాక మాకు మాటలు లేవు. అసలు స్టోరీ ఎత్తుకోవడమే, జపనీస్ బ్యాక్ డ్రాప్ నుంచి ఎత్తుకుని
అట్లా తీసుకెళ్ళి ఇంటర్వెల్లో పాడేస్తాడు మనల్ని. ఇంటర్వెల్కే సవాళ్ళు లేచాయి చాలా మటుకి ఇక్కడ. ఇంకా క్లైమాక్స్కి వచ్చేటప్పటికి సుజిత్ అనిపించుకున్నాడు అనమాట. సో అనుకున్నట్టుగానే తీసుకెళ్ళి సాహోకి ఇంటర్లింక్ చేశారు. సో అదనమాట. సో అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి మన సుజిత్ అన్న కొట్టాడు, గట్టి కొట్టాడు. ఒక ఫ్యాన్ బాయ్ సంభవం చూస్తారు అందరూ కూడా. సో ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎట్లా ఉంటుందని ప్రూవ్ చేసాడు లోకేష్ కనగరాజు విక్రమ్తో. అండ్ తర్వాత సుజిత్ ప్రూవ్ చేసాడు ఓజీతో. సో మామూలుగా కాదండి, అటు ఇటు తిప్పి చెప్తున్నాను. షూర్ షాట్ నో డౌట్ అనమాట. సో మా వాళ్ళందరం కూడా ఇలా ట్యాక్స్ కట్టుకుని వెళ్ళాం అనమాట. చాలా ఎంజాయ్ చేసాం. నాకు తెలిసి నేను పుట్టాక ఇలాంటి ట్యాక్స్ పెట్టుకుని ఇదే మా జనరేషన్లో అయితే ఇది, నా ప్రీవియస్ జనరేషన్లో అయితే ఇదే దానికి జానీ అని కట్టుకున్నా. సుజిత్ యొక్క బ్రిలియన్స్ ఏంటంటే జానీ అనే పదానికి తను చాలా పెద్ద ఫ్యాన్ అంటే ఇలా ట్యాక్స్ కట్టుకుని ఇక్కడ జానీ అని రాసుకుని చాలా ఒక నెల పాటు తీయలేదని చెప్పేసి అన్నారు ఇంటర్వ్యూలో. అది ప్రూవ్ చేసుకున్నాడు. ఎందుకు తీయలేదు, అసలు తీస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి చూపించాడు దీంట్లో. తమనన్న మ్యూజిక్ వచ్చేసప్పటికి తమనన్న మ్యూజిక్ కొట్టలే, తాండవం చేసాడు. మ్యూజిక్తో తాండవం ఆడించేసాడు ఇంకా. సో అది నా రివ్యూ అనమాట. అసలు సినిమాలకు నేను రివ్యూ ఇవ్వను, బేసిక్గా నచ్చదు నాకు రివ్యూస్ ఇవ్వడం. ఎందుకంటే చాలా కష్టపడి తీస్తారు సినిమాలు వాళ్ళు, రివ్యూస్ అవి మనం ఇవ్వం. సో కానీ ఈ సినిమాకి నేను రివ్యూ కూడా కాదు, ఒక ఫ్యాన్గా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ని మళ్ళీ స్క్రీన్లో అలా చూడలేమేమో అనిపించింది నాకు. సో నియర్ బై థియేటర్స్ ఏమన్నా ఉంటే కనుక వెంటనే వెళ్ళి బుక్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది సినిమా. అటు ఎక్కువ కాదు, ఇటు తక్కువ కాదు, సమానంగా ఉంది సినిమా. హెచ్చులకు పోలేదు డైరెక్టర్, హీరో కూడా హెచ్చులకు పోలేదు. అసలు ఎక్కడ ఏది ఎలా పడాలో అలాగే పడింది. చాలా బాగుంది సినిమా. ఇంటర్వెల్కి వచ్చేటప్పటికి మాత్రం అసలు పవన్ కళ్యాణ్ అయినా మనం చూస్తుంది, అసలు సుజిత్ అసలు ఎట్లా తీసావు ఇలాగా అని చెప్పేసి మనకి అనిపిస్తుంది అనమాట. శ్రీయారెడ్డి గారు చంపోతలు పడేశారు క్యారెక్టర్. ప్రకాష్ రాజ్ ఆల్సో అవుట్ ఆఫ్ ద బాక్స్లో చేశారు ఆయన కూడా. సో చెప్పక్కర్లేదు దాని గురించి. సో విలన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇమ్రాన్ హష్మిన్, పవన్ కళ్యాణ్తో పార్ట్ 2 సరిసమానంగా ఇమ్రాన్ హష్మిన్కి కూడా క్యారెక్టర్ వచ్చింది. సరిసమానంగానే ఇద్దరు నిలబడ్డారు కూడా వాళ్ళు. సో ఎవరికి అటు తక్కువ కాలేదు, ఇటు ఎక్కువ కాలేదు, ఇద్దరికి సరిసమానంగానే క్యారెక్టర్ వచ్చింది. సూపర్ అంటే సూపర్ వచ్చింది సినిమా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే బొమ్మ బ్లాక్ బాస్టర్ అయినట్టే. థ్యాంక్ యూ.